తెలంగాణ కోసం ఇంత చేసినా కూడా ఓడిపోయాడా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 7 days 7 leaders మార్క్ డే 3. ఈ వీడియోలో కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో క్రియేట్ చేసిన మార్పును చూద్దాం. దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదికి ఎకరాకు 10,000 పెట్టుబడి సాయాన్ని అందించారు. అనుకోని పరిస్థితుల్లో ఆ రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని అండగా ఉండేందుకు రైతు బీమా కింద 5 లక్షలు అందించారు. ఆడపిల్లల పెళ్లిలు చేసేందుకు భారం అవుతున్న ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద 1,16,000 రూపాయలు ఇచ్చి వారికి అన్నలా అయ్యాడు. అవ్వా తాతలకు 200 ఉన్న పెన్షన్ ను 2,000 చేసి వారికి పెద్ద కొడుకు అయ్యాడు. కరువు కాటకాలతో ఉన్న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బీడు భూములను సాగు భూములుగా మార్చాడు. మిషన్ కాకతీయతో చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలను పెంచారు. మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందించారు. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళలకు నెలకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఒక అన్నలా అండగా ఉన్నాడు. వికలాంగులకు 500 ఉన్న పెన్షన్ ను 4,016 రూపాయలు చేసి వారికి చేదోడయ్యాడు. కరెంటు కోతలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇచ్చి ఆ కోతలకు స్వస్తి పలికాడు. ఎక్కడ చూసినా ఎడారిగా ఉండే తెలంగాణను హరితారం పేరుతో చెట్లను నాటి పచ్చని మాగడి చేశారు. నీ భాష ఏంది, నీ యాస ఏందని హేళన చేసిన రోజుల నుంచి ఈ రోజు ఆ భాషనే ఆ యాసనే ఒక ట్రెండ్ గా చేశారు కేసీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాలనలో వలసలు తగ్గాయి, భూమి ధరలు ఆకాశానికి నిచ్చెన వేసాయి, తలసరి ఆదాయం పెరిగింది, ఐటీ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి, వరి ఉత్పత్తి పెరిగింది, ఫ్లోరైడ్ నిలయంగా ఉన్న నల్లగొండ ఇప్పుడు సిరిల కొండ అయింది, కంటి వెలుగుతో ఎంతో మంది కంటి చూపు మెరుగుపడింది, దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయి. 10 ఏళ్లు మకుటం లేని రాజుగా తెలంగాణ రూపురేఖలు మార్చిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయారో కామెంట్ చేయండి. మరో లీడర్ మార్క్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్, జై భారత్.